తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి గాంధీ విగ్రహం నుండి దేవి చౌక్ వరకు కార్గిల్ విజయ్ దివాస్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్గిల్ యుద్ధంలో అమరులైన యుద్ధవీరులను స్మరించుకుంటూ కాగడాలతో కొవ్వొత్తులు జాతీయ జెండాలతో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కార్గిల్ రజతోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 25 సంవత్సరాలు పూర్తయిన రజతోత్సవం సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా కార్గిల్ అమరవీరులకి ఘనమైన నివాళి అర్పించుకుంటూ వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడిన అమరవీరులకి స్మృత్యంజలి సమర్పించుకుంటూ ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆనాడు వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉండగా అత్యద్భుతమైన విజయం. ఆ రోజు వాజ్పేయి గారు రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు ఉండాలని స్నేహహస్తం చాటితే వారు కుట్రపూరితంగా భారత భూభాగాన్ని ఆక్రమించుకున్న నేపథ్యంలో ఆ రోజు మన సైనికులు వీర జవాన్లు వీరోచితంగా పోరాడి దాదాపుగా 500 మంది జవాన్లు ప్రాణాలు అర్పించి భారత భూభాగాన్ని కైవసం చేసుకున్న అత్యద్భుతమైన విజయం కార్గిల్ యుద్ధంలో సంభవించిన ఆ విజయాన్ని ఇవాళ మనం ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఇవాళ అది జరిగి 29 సంవత్సరాలు, అంటే 1999 జూలై 26వ తారీఖున మన విజయ కేతనం ఎగరవేయడం జరిగింది. జూలై 11 నుంచి ప్రారంభమై 26 వరకు ఆనాడు పాకిస్తాన్ సేనలు విత్డ్రా చేసుకోవడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఇవాళ మనం ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇవాళ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కూడా కార్గిల్ అమరవీరులకి ఇవాళ నివాళులు అర్పించుకోవడం జరిగింది. ముఖ్యంగా అమరావతిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా కార్గిల్ అమరవీరులకి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఉదయం ప్రధానమంత్రి గారు కూడా అమరవీరులకి నివాళులు అర్పించడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. అటువంటి అమరవీరుల త్యాగం ఫలితంగా ఇవాళ మనం ఈ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ స్వతంత్ర భారతదేశంలో మనకు ముందుకు సాగుతా ఉన్నాం. ఆ అమరవీరులకి మరొక్క మారు ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఇవాళ అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ ఆధ్వర్యంలో అనపర్తిలో కాగడాల ర్యాలీ, క్యాండిల్ ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది.